కుమార్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఇప్పటివరకు నా హెడ్లైన్స్ చూద్దాం. ఇప్పుడు మరొక అప్డేట్ చూస్తే తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభను అడ్డుకోవడం సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. కొందరు మాట్లాడేది సరికాదని చెప్పారు. రాష్ట్రాలు రెండుగా విడిపోయి 12 ఏళ్లు గడిచిపోయాయని గుర్తు చేశారు. లాజికల్ గా ముందుకెళ్లాలని, ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టడం సరికాదని చెప్పారు. గతంలో ఏపీలోనూ బీఆర్ఎస్ యూనిట్ పెట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రాలు విడిపోయినా తెలుగు వాళ్ళు కలిసే ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఎవరు ఏం చేశారో అందరికీ తెలుసని చెప్పారు. ప్రజాసేవ చేసిన వారినే ప్రజలు ఆదరిస్తారని చంద్రబాబు తెలిపారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాలు అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపో. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్గా తీసుకెళ్ళాలి. ఎవరున్నా అది వదిలిపెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు.